డిఎస్సిలో అక్రమాల సంగతి తేల్చాలి, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. ఇవే డిమాండ్స్ తో ఏపీ వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు పలు చోట్ల గొడవకి దారితీశాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పొలిటికల్ హై టెన్షన్ కనిపిస్తోంది. రిలే నిరాహార దీక్షని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రోడ్డుపై టెంట్ వేయడం ఏంటి అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ వారిని అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. రోడ్డుపైనే బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించి సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ధర్నా చేయడానికి ఇక్కడ అనుమతి లేదు అన్నారు బోండా ఉమా. రోడ్డుపై టెంట్ వేసి ధర్నాలేంటి అని ప్రశ్నించారు. లోకేష్ ని విమర్శిస్తూ ఉంటే ఊరుకుంటావా అని ప్రశ్నించారు బోండా ఉమా. చంద్రబాబుపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు. మంత్రి నారా లోకేష్ గారు స్ట్రైట్ గా సవాల్ చేశాడు. ఏ వేదిక మీదైనా సిద్ధంగా ఉన్నా, నువ్వు రా, లేదంటే ఆన్లైన్లో రా, చర్చిద్దాం అని జగన్ని డైరెక్ట్గా ఆయన మాట్లాడాడు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎక్కడ అవినీతి జరిగిందో చూపించు, ఎవరికి క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు ఉద్యోగం రాలేదో కూడా చూపించు అని చెప్పంటే సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్తో వీళ్ళకి సోషల్ మీడియా ఉంది కదా అని ప్యాకాటకి ఉద్యోగాలు ఇచ్చారు. ప్యాకాటకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రకటనలో పెట్టారు, ప్రచారం చేశారు. అంతేకాకుండా ఉద్యోగాలు అమ్ముకున్నా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 2019-24 మధ్య మీరు ఒక్క డిఎస్సి అన్నా పెట్టారా? మీరు పెట్టినటువంటి గ్రూప్ 1 అగ్రిగోల్డ్లో మీరు అనర్హుల చేత దిద్దిచ్చింది నేను చెప్పలా, అది తెలుగుదేశం పార్టీ కాదు, కోర్టు చెప్పింది. కోర్టు చెప్తే సీతారామాంజనేయులు జైలుకి వెళ్ళిపోయాడు, గౌతమ్ సవాంగ్ దీంట్లో ఇరుక్కున్నాడు, అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. అంటే మీ ప్రభుత్వంలో మెగా డిఎస్సిని అవినీతి చేసి డబ్బులు కొట్టేసి రాష్ట్ర యువత భవిష్యత్తు ఆడుకున్నటువంటి మీరు ఇవాళ అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించి 18,000 మంది. అయితే ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా అని ప్రశ్నించారు మల్లాది విష్ణు. మాపై దాడులు ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు ఆయన. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక డిమాండ్ రాజకీయ పార్టీగా ప్రజల ముందు పెట్టాము, దానికి నిరాహార దీక్ష చేస్తున్నాం శాంతియుతంగా. ఈరోజు ఉదయం నుంచి శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ముందస్తుగా సమాచారం పోలీసులకి ఇచ్చినప్పటికీ కూడా, గంట ముందు చెప్పినప్పటికీ కూడా ఇలాగా దగ్గరుండి ఆపకుండా పోలీసులు టెంట్ పీకేసి పోలీసుల మీద రాళ్ళు విసిరి రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పని, ఒక భయంకరంగా అందరినీ భయపెట్టాలి అని చెప్పని, గొంతు నొక్కాలి అని చెప్పని ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. గవర్నర్ పరిపాలన పెట్టాలి, కేంద్రం ఇంటర్ఫీర్ కావాలి. రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పేటటువంటి హక్కు ఉందా లేదా? ఈరోజు ఈ సంఘటన ద్వారా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇది పూర్తిగా దౌర్జన్యంగా నడుస్తుంది. ఇది పూర్తిగా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. వసంత్, సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడానికి చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. వైసీపీ నేతల దీక్ష కొనసాగే అవకాశం కనిపిస్తోందా, లేదా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ దీక్షని భగ్నం చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఇక్కడి నుంచి బయటికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అటువైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీల కార్యకర్తలతోటి తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాల్సిందే అని ఇటు టీడీపీ అల్టిమేటం జారీ చేస్తూ ఉంది. ఒకవైపు ఎమ్మెల్యే
బోండా ఉమా ఇక్కడే ఉన్నారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఇక్కడే ఉన్నారు. సో ఇద్దరు కూడా ఒకవైపు ఉండటంతో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఖాళీ చేసే నుంచి వెళ్ళిపోవాల్సిందంటూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడానికి ఒప్పుకోము, ఉపేక్షించం. మెగా డిఎస్సీ పైన అసత్యాలు ఎలా మాట్లాడతారంటూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఒకవైపు కార్యకర్తల ఆందోళనతో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఇటు పోలీసులు చెప్తున్నారు, ఇటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళిపోవాలని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఒకవైపు రెండు పార్టీల నేతల కార్యకర్తల ఆందోళనతో పూర్తిగా ఈ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఏసీపీలు డీసీపీలు మొత్తం అందరూ కూడా ఇక్కడికే చేరుకున్నారు. సమన్వయం పాటించాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మహిళా కార్యకర్తలు కూడా అదుపు చేయలేని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తమ ఆధీనంలో తీసుకోవడం కోసం టీడీపీ ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఇటు పోలీసులు కూడా చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం శాంతియుతంగా తాము ఆందోళన చేస్తూ ఉన్నాం, అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇటు వైసీపీ ప్రశ్నిస్తోంది. మనం చూడవచ్చు, పూర్తిగా ఉద్రిక్త వాతావరణం. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న విజువల్స్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, తోపులాట కూడా చేసుకుంటుంది. పూర్తిగా ఉద్రిక్త వాతావరణం ఇక్కడ మనకి కనిపిస్తోంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా రెండు పార్టీల కార్యకర్తలు వినడం లేదు. రోప్ పార్టీలు కూడా ఇక్కడికి తీసుకొచ్చి మోహరించారు. వారి కార్యకర్తలకి బలవంతంగా పంపే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎవరికి వారు పోలీసుల్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సీకి సంబంధించి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఖాళీ చేసే వరకు ఖాళీ చేయమంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇటువైపు వైసీపీ కార్యకర్తలు మాత్రం తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకోవడం ఏంటి, దాడి చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటు పోలీసులు కూడా భారీగా చేరుకొని ఇరు పార్టీల నేతలను కార్యకర్తలు ఇక్కడ తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా ఏవైతే ముత్యాలంపాడు సర్కిల్ ఉందో ఈ సర్కిల్ మొత్తం కూడా పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ప్రస్తుతం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా పరిస్థితి అదుపులోకి అయితే రావడం లేదు.